నమస్కారం భక్తులారా, వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది మకర సంక్రాంతి రోజున తప్పక చేయాల్సిన పనులు, ఆధ్యాత్మిక విశేషాలు, దానాల గురించి తెలుసుకోబోతున్నాము ఈ వీడియోలో. ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. మకర సంక్రాంతి అంటే సూర్యుడు ఉత్తరాయణానికి ప్రయాణం ప్రారంభించే అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే పూజలు, దహనాలు మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి సుఖశాంతులను ప్రసాదిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మకర సంక్రాంతి నాడు ఆవు నేతితో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఆయుకారకము కొంచెం పేరుకున్న నెయ్యి తీసి గడ్డలా ఉన్న దానిని శివలింగం మీద పెట్టి కరిగిన నేతితో అభిషేకం చేస్తారు. ఇలా చేస్తే తులసి దళాలతోటి, సుగంధభరితమైన పుష్పాలతోటి విష్ణు ఆరాధన, మకర సంక్రమణం రోజున సూర్య భగవానుడి పట్ల భక్తి ప్రపత్తులతో ఆయన ఉదయించక ముందే నిద్ర లేచి ఆయనకు స్వాగతం పలికి ఆయన పట్ల కృతజ్ఞతాభావాన్ని ప్రకటిస్తారు. మకర సంక్రమణం రోజున ఇలా శివలింగానికి ఆవు నేతితో అభిషేకం చేస్తే ఇంట్లో సుఖశాంతాలు నెలకొంటాయి. మకర సంక్రమణం రోజున ఆవుకు పూజ చేయడం ఎంతో పుణ్యకరం. ఆవుకు గడ్డి, బెల్లము, అరటి పండ్లు పెట్టడము గోమాత ఆశీర్వాదాన్ని ఇస్తుంది. గోసేవ చేసిన ఇంట్లో ఎప్పటికీ లక్ష్మి నివసిస్తుందని నమ్మకం. భక్తులారా, ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి శుద్ధిగా ఉండాలి. స్నానం సమయంలో గంగాజలాన్ని తలుచుకుంటూ గంగేయచ యమునే చైవే గోదావరి సరస్వతి అని స్మరించడం ఎంతో శుభప్రదం. స్నానం అనంతరం సూర్యనారాయణుని ఆర్ఘ్యం సమర్పించాలి. రాగి పాత్రలో నీరు, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి సూర్యుడిని దర్శిస్తూ అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఆరోగ్యము, దీర్ఘాయువు లభిస్తాయి. ముఖ్యంగా మకర సంక్రాంతి రోజు దానం చేయడం మహాపుణ్యం. ఈ రోజున బియ్యము, పప్పులు, నువ్వులు, బెల్లం, నెయ్యి దానం చేయడం వల్ల అన్నలోపం తగ్గిపోతుంది. నువ్వులు దానం చేయడం వల్ల పితృదోషాలు తొలగుతాయని పెద్దలు చెబుతారు. బెల్లం దానం చేయడం వల్ల మన మాటకు ఉన్న విలువ పెరుగుతుంది. భక్తులారా, ఈ రోజున చేసిన వస్త్రదానం చేయడం ఎంతో శుభకరం. సాధ్యమైన వారు పేదవారికి దుప్పట్లు, బట్టలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల చలికాల కష్టాలు తొలగిపోతాయి మరియు సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. ఇంకా మకర సంక్రాంతి రోజున ఈ పవిత్రమైన అన్నదానం చేయగలిగితే అది మహాభాగ్యం. ఒక్కరికైనా భోజనం పెట్టినా 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు పెద్దవారిని, తల్లిదండ్రులను ఆశీర్వదింపజేసుకోవడం మన జీవితానికి ఒక రక్షణ కవచంలా ఉంటుంది. భక్తులారా, మకర సంక్రాంతి రోజున కోపం, అసూయ, ద్వేషం వంటి భావాలను విడిచిపెట్టి శాంతిగా ఉండాలి. ఎవరితోనూ వాగ్వాదాలు చేయకూడదు. ఇలా చేస్తే సంవత్సరం అంతా ప్రశాంతంగా గడుస్తుంది. ఈ రోజున ఏ చిన్న పని కూడా దేవుని దృష్టిలో అమూల్యమైన పుణ్యంగా మారుతుంది. అందుకే ఈ మకర సంక్రాంతి రోజున శుద్ధమైన మనస్సుతో దానం, పూజ, సేవ చేయండి. మీ జీవితంలో సుఖం, శాంతి, సంపద తప్పక వస్తాయి. ఈ పవిత్ర సమాచారం మీకు ఉపయోగపడితే దయచేసి ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మరీ భక్తి కథలు, ఆధ్యాత్మిక విషయాల కోసం అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. మరో భక్తి వీడియోతో మళ్ళీ కలుద్దాము.